హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. తిరుమల తిరుపతి గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది ఏదో ఒక విషయమే. ముస్లింలు వచ్చి నమాజ్ చేసుకోవటం కానీ, లేదంటే లిక్కర్ కొండపైన దొరకటంలో కానీ, చికెన్ మటన్ కొండపైకి వెళ్ళటంలో కానీ, ఇలా 6 తొక్కిసలాట్లో చనిపోవడంలో కానీ, ఇలా ఎన్ని విషయాలు తీసుకున్నా ప్రతి దాంట్లో తిరుపతి పేరైతే చాలా సార్లు వినిపిస్తూ ఉంది మనకి. అయితే రీసెంట్‌గా నిన్న ఎగ్జాక్ట్‌లీ ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎయిర్ పిస్టల్ తీసుకొని రావడం జరిగింది. అంటే తనకు తెలీదు. తన కార్‌లో ఎయిర్ గన్ ఉందనేసి దాన్ని అలాగే తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. అక్కడ చెకింగ్ చేస్తున్నటువంటి సిబ్బంది దాన్ని గమనించడం జరిగింది. అయితే దేవస్థానం పరిసర ప్రాంతాల్లోకి ఇటువంటి ఆయుధాలు ఏవి తీసుకురావడానికి పర్మిషన్ లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది తెలియకుండా వచ్చానని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. సో, ఇది కర్ణాటకకి చెందినటువంటి మహేష్ అనే వ్యక్తి ఈ ఘటనలో భాగస్థుడిగా తెలుస్తుంది. ఎందుకంటే అలిపిరి సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రంలో ఎయిర్ పిస్టల్ కలకలం అంటే కామనే. అదేవిధంగా కర్ణాటకకు చెందిన మహేష్ అనే భక్తుడు దైవ దర్శనార్థం తిరుమలకు వస్తూ తెలియకుండా వెంట తీసుకొచ్చిన ఎయిర్ పిస్టల్ అండ్ బయోస్కోప్ తనిఖీ కేంద్రం వద్ద విధుల్లో ఉన్నత సిబ్బంది వాహనాల తనిఖీ సమయంలో బయటపడ్డ నిషేధిత వస్తువులు. అయితే తిరుమలకి ఇటువంటి ఎయిర్ పిస్టల్ అంటే మామూలుగా బయట దొరుకుతాయి మనకి. హాబీ ఉన్న వాళ్ళు ఎవరైనా చిన్న బుల్లెట్స్ ఉంటాయి, అది పెట్టి వాడుతూ ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఇలా ముందు ఓపెన్ చేసి ఇలా పెట్టేసి ఇలా చేస్తూ ఉంటారు. సో అటువంటి ఎయిర్ పిస్టల్ తీసుకురావడం చాలా ప్రమాదకరం. అండ్ కొండపైకి ఇవన్నీ అనుమతి ఉండవు. కానీ అతను తెలియకుండా తీసుకొచ్చిన కర్ణాటక చెందిన మహేష్ అనే వ్యక్తి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి మీరు. ఏంది ఇది? ఓపెన్ చేయండి. టెలిస్కోప్. ఏమది? టెలిస్కోప్. ఏం జరిగింది చెప్పండి. ఏదో ఏం జరిగింది? ఏం జరిగింది? ఏంటి? ఎందుకు మిమ్మల్ని ఆపారు? టెలిస్కోప్ చూసి ఏమిటి సబ్జెక్ట్ ఏంటి? ఆగండి ఒక్క నిమిషం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. ఏమి వచ్చారు? ఏమి దీనికి ఏంటి కాపారు? ఏంటి విషయం? ఏదో ఫ్లై కెమెరా ఉందని అన్నారే. అయ్యో ట్రైన్ గన్ ఇది ఒకటి. అది బలూన్ అది ఎక్కడ? అది సరే చూపిస్తాను. ఓకే, ఒకసారి చూపించండి. సార్ ఇది ఎయిర్ గన్ కిడ్స్ అంతా అక్కడ. మీ పేరు ఏం పేరు? మహేష్. యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు. అలిపిరి వాళ్ళు మాట్లాడాలి మంచిగా. ఎందుకన్నా సార్ ఇంత బాగా మాట్లాడలేదు? అయిపోయింది కదా, వెళ్ళిపోతే మేము పంపిస్తున్నాము. అది ఏమని చెప్పినా కాదు కదా.
చూశారు కదా! ఇలా ఏదో కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే వార్తల్లో నిలుస్తూనే వస్తూ ఉంది. ఫర్ గుడ్ సేక్ ఏం కాలేదు ఎవరికీ కూడా. ఎయిర్ పిస్టల్ కూడా అబ్బాయి తెలియకుండా తీసుకొచ్చాడని చెప్తూ ఉన్నారు. ఇలా తనిఖీలు చేసి పట్టుకున్నందుకు సిబ్బందికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఒకసారి అలవాటయిపోతే ప్రతిసారి అదే చేస్తా ఉంటారు జనాలు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎయిర్ పిస్టల్ అనేది సెక్యూరిటీ సిబ్బంది కనుక్కొని దాన్ని తిప్పి పంపించటం అనేది చాలా మంచి పరిణామం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.